welcome back to our channel Siri Beauty and Fashions. Hello everyone, welcome back to our channel Siri Beauty and Fashions. ఈ రోజు మనం మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. లాస్ట్ టైం నేను డ్రెస్ కటింగ్ చెప్పాను, స్టిచ్చింగ్ వీడియో అది ఇంకా అప్లోడ్ చేయలేదు, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అది. ఇప్పుడైతే మనం మగ్గం వర్క్ బ్లౌజ్ ఎట్లా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూసారా వర్క్ ఎంత బాగుందో. ఇది మన బొటిక్లో స్టిచ్ చేసిందే ఇది వర్క్. చూడండి, ఇవి హ్యాండ్స్ వచ్చాయి. ఇది మనకి నెక్ వచ్చింది, బ్యాక్ నెక్. ఇది ఫ్రంట్ నెక్ వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. 1 మీటర్ లైనింగ్ తీసుకొని వాష్ చేసి పెట్టుకుంటాం కదా మేము ఎప్పుడు కూడా, వాష్ చేసి ఐరన్ చేసాను దీన్ని. సరే, మనం కిందలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచు మనం కుట్లకు ఉంచుకున్నాము. ఇక్కడ నుంచి మనం కొలత తీసుకుందాం. ఈరోజు మనం బ్లౌజ్ మెజర్మెంట్తో చూద్దాం. చూడండి, మనం ఫస్ట్ మెజర్ చేసుకునేటప్పుడు ఇలా హుక్స్ పెట్టేసుకోవాలి. చూడండి, మనకి షోల్డర్ వచ్చేసి 11 ఇంచెస్ వచ్చింది. అంటే మనం 5.5 తీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 17.5 వచ్చింది. అలాగే ఫస్ట్ మనం లాంగ్ ఎంత ఉందో, బ్లౌజ్ పొడి ఎంత ఉందో చూద్దాం. బ్లౌజ్ పొడుగు వచ్చి 14.5 వచ్చింది మనకి. చూడండి, ఎగ్జాక్ట్గా 14.5 దగ్గర పెట్టాను, నేను మార్క్ చేశాను. కొంచెం మనం ఒక 1/2 ఇంచు అట్లా కుట్లకు కూడా పెట్టుకోవాలి. మనం కింద ఒక 1/2 ఇంచు కుట్లకు తీసుకున్నాం, పైన ఒక 1/2 ఇంచు కుట్లకు తీసుకున్నాం. అలాగే మనకి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5.5 అనుకున్నాం కదా. యాక్చువల్గా నా స్కేల్కి మెజర్ ఉంది, అందుకని ఇలా పెడుతున్నాను. 5.5 తీసుకున్నాం మనం. నెక్ విత్ వచ్చి 2.5. స్కేల్తో ఇలా మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ చూద్దాం. ఒకసారి మళ్ళీ చూద్దాం. చూడండి ఎలా తీసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ ఫ్రిన్స్ కట్ వచ్చింది, మనకి 17.5 వచ్చింది. 17.5 అంటే మీకు వచ్చి అంటే అరౌండ్ కాకుండా మనం ఒక భాగం మీద చూసాం మనం. ఇప్పుడు ఇది ఇలాగా, ఇప్పుడు ఇది మనకి ఇలా 4 ఫోల్డింగ్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఇటు ఇటు కలిపి చూసాము. మనకి చెస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర 9 ఇంచెస్ వచ్చింది. 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం.
నడుము లూజ్ వచ్చేసి 15 అంటే టోటల్ 30 వచ్చినట్టు. మనం అందులో సగం పెట్టుకోవాలి. అంటే 17.5 వచ్చింది. 7.5 వచ్చింది. సారీ 17.5 కాదు, 7.5 వచ్చింది. మనకి ఒక భాగం ఫుల్గా వచ్చేసి మనకి నడుములు వచ్చి 15 అంటే అరౌండ్ మొత్తం వచ్చి 30 ఇంచెస్ వచ్చినట్టు. 30 ఇంచెస్లో మనకి ఇప్పుడు ఇది ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి మనం ఇందులో ఒక భాగం పెట్టుకుంటున్నాము. సో 7.5 తీసుకున్నాం. మనం 7.5 తీసుకున్నాం. అలాగే 1 ఇంచ్ ఏమో మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కోసం తీసుకున్నాం. 2 ఇంచెస్ మనం ఖర్చుకు తీసుకున్నాం. ఈ 2 ఇంచెస్ మనకి ఖర్చుకుంటుంది. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ డౌన్ వచ్చి కూడా 5.5 తీసుకున్నాం. ఇక్కడ మనం చూడండి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ అంటే 1.5 కానీ 1 ఇంచ్ కానీ పెట్టుకోవాలి. చూద్దాం ఇప్పుడు రౌండ్ సరిపోతుందో లేదో చెక్ చేద్దాం. లేదు అంటే ఇప్పుడు ఒకవేళ మనకి అరౌండ్ చెక్ చేసుకున్న తర్వాత సరిపోలేదు అంటే కనుక మనం జస్ట్ ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ కిందకి పెంచుకోవచ్చు. ఎక్కువ అయితే కనుక పైకి పెట్టుకోవాలి. మనకి ఆర్మ్ హోల్ ఎప్పుడు కూడా మనకి ఇది ఎక్కువ వచ్చిందంటే కనుక, అంటే మన మెజర్మెంట్ కంటే ఇది ఎక్కువ వస్తే కనుక మనం పైకి పెట్టుకోవాలి. లేదు తక్కువ వచ్చేసింది మనకు సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఈ పొడుగు మనం కొంచెం కిందకి పెంచుకోవాలి. మనకి 8 ఇంచెస్ వచ్చింది. ఓకే, ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నెక్ డీప్ చూద్దాం. నెక్ డీప్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ ఉంది. మనం ఇది బ్యాక్ నెక్ మనం కట్ చేసుకోకర్లేదు, ఎందుకంటే మనకి ఇది ఆల్రెడీ వర్క్ వచ్చేసింది, మెజర్ కూడా వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు. కొద్దిగా కొంచెం మనం కుట్లు కొంచెం చూడండి, ఇది ఎక్స్ట్రా మనకి కొద్దిగా కుట్లు కొంచాను. ఓకే, బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం. మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ తీసుకుందాం. చూడండి, మనం ఇప్పుడు వెనకాల భాగాన్ని మనం ఇలా వేసేసుకుని, అంటే ఇది ఇప్పుడు ఫ్రిన్స్ కట్ ప్లస్ మళ్ళీ మనం ఇందులో కప్స్ యాడ్ చేస్తాము, కప్స్ పెడతాము. అలాగే యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక సైడ్ మనం ఇప్పుడు ఫ్రిన్స్ కట్ కుట్టిన తర్వాత ఇటు సైడ్ వచ్చేది ఒక్కొక్కసారి క్రాస్ వేస్తాం, ఒక్కొక్కసారి క్రాస్ వేయం, అంటే కస్టమర్ అది ఇష్టాన్ని బట్టి వేస్తూ ఉంటాం అనమాట. మనం ఇప్పుడైతే నార్మల్ ఫ్రిన్స్ కట్ చేస్తున్నాను నేను. చాలా ఈజీ వే అనమాట, చాలా ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డీప్ చూద్దాం. సెవెన్ ఇంచెస్ వచ్చింది. చూడండి, మనకి ఇది ఖర్చు, ఈ 2 ఇంచెస్ మనకు ఖర్చు. ఈ ఖర్చు తర్వాత నుంచి మనం లోచంగా తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ తీసుకుని మళ్ళీ ఇలాగా తక్కువ వస్తుంది. చూడండి, ఇలా ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా పెంచుకుంటూ ఇక్కడ కొంచెం లోపలికి వస్తుంది. మళ్ళీ ఇందులో కలిపేయాలి. మనం ఖర్చు దాటి మనకి రాకూడదు కటింగ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా చాలా ఈజీ ఇది మనం ఇక్కడ కొంచెం కుట్లు కుంచుకున్నాం కదా, అంటే మనకు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేయడానికి కొంచెం కుట్లు కావాలి. సో అందుకని నేను ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఉంచాను. చూడండి, కస్టమర్ మెజర్మెంట్ని బట్టి మనం మెజర్ చేసాం. చూడండి, ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా మనం 2 ఇంచెస్. ఈ 2 ఇంచెస్ ఖర్చు తర్వాత నుంచి మనం మార్కింగ్ చేసుకున్నాం. మనకి ఇప్పుడు చెస్ట్ పాయింట్ పెట్టుకుందాం. చెస్ట్ పాయింట్ మ్యాక్సిమం ఎవరికైనా 9.5, అంటే బాడీ మెజర్మెంట్ బట్టి వస్తుంది. 32 ఇంచెస్ అయితే ఒకలాగా, 34 అలా అయితే మ్యాక్సిమం 10, 9.5 అట్లా వస్తుంది. చూడండి, ఇది మనకి ఇక్కడ కొంచెం కుట్లు పెట్టాం కదా భుజం దగ్గర. సో ఎగ్జాక్ట్గా మనకి 10 వచ్చింది అన్నమాట. ఇది మనం కప్స్ పెడతాం కాబట్టి జస్ట్ నార్మల్గా ఇలా షేప్ చూసారు కదా. మనం ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం. స్కర్ట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఈ డాట్ మనం సపరేట్ చేసేస్తాము. చూసారు కదా, ఈ డాట్ మనం సపరేట్ చేసేసాం.
ఇది మనం ఉక్సుల పట్టీకి తాళ్ళు పట్టీకి కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నాం. అంటే దీనికి మళ్ళీ జాయిన్ చేస్తాం. ఆ జాయిన్ చేసినప్పుడు మనం ఇది ఎక్స్ట్రా కనుక ఉంచుకోకపోతే మనం ఉక్స్ పెట్టుకున్నప్పుడు తాడు పెట్టుకున్నప్పుడు మనకి గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఎందువల్ల అంటే దీనివల్ల వస్తుంది. మనకి ఇక్కడ క్లాత్ లేకపోతే ఇక్కడ మనం ఆల్రెడీ మెజర్ చేసుకున్నది మనం కొంచెం మళ్ళీ కుట్లుకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకి ఇది టైట్ అయిపోద్ది అనమాట. సో మనం ఇక్కడ కొద్దిగా మనం ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ ఎందుకు కట్ చేయలేదంటే ఆల్రెడీ మనం వర్క్ చేసింది ఆల్రెడీ ఉంది కాబట్టి, సో దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేస్తాం. ఒక్కసారి ఐరన్ చేస్తాను, నలిగిపోయినట్టుంది. ఇంకా హ్యాండ్ ఐరన్ చేసేసుకున్నాం. ఇక్కడ కూడా మనం కొద్దిగా కుట్లు గుంచుకున్నాం. ఎంతో కాదు, ఒక పావు ఇంచు సరిపోతుంది. హ్యాండ్ లాంగ్ చూద్దాం. ఇప్పుడు హ్యాండ్ లాంగ్ వచ్చేసి 9.5 వచ్చింది. ఎగ్జాక్ట్గా 9.5 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎగ్జాక్ట్గా 9.5 పెట్టుకుని మళ్ళీ మనం కొద్దిగా కుట్లు పెట్టుకుందాం. ఒక పావు ఇంచు కుట్లు పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 3.5 ఇంచెస్ డౌన్ తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసేసుకుంటే అయిపోయింది. చూసారు కదా, మనం ఫస్ట్ ఇక్కడ కొద్దిగా కుట్లుకు తీసుకున్నాం, పైన కొంచెం కుట్లుకు తీసుకున్నాం. ఎంత పొడుగుందో ముందు కొలుచుకున్నాం, 9.5 ఉంది. కొంచెం కింద కుట్లకి పైన కుట్లకి తీసుకున్న తర్వాత స్ట్రైట్గా మనం గీత గీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం. డౌన్ తీసుకున్నాం అనమాట. ఇది చంక వైపు వస్తుంది మనకి. క్లోజింగ్ ఇట్ సైడ్ రావాలి, ఓపెన్ ఇట్ సైడ్ వస్తుంది. ఇక్కడ మనం సెంటర్లో ఒక చిన్న టక్స్ పెట్టుకుందాం. అలాగే మీకు ఒక విషయం చెప్తాను. మనకి ఏదైనా డిజైనర్ వేర్ పీస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు అసలు లోచంక ఎటువైపు తీసుకోవాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎప్పుడూ కూడా మనం లోచంక అనేది ఇలాగా మనకి చూడండి, ఇలా క్లాత్ మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఇలా క్లోజ్ వస్తుంది, ఒక సైడ్ ఇలాగా ఓపెన్ వస్తుంది. అప్పుడు మనం ఓపెన్ ఉన్న సైడ్ మనం లోచంక తీసుకోవాలి. ఓపెన్ ఉన్న సైడ్ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా డిజైన్ అనేది తేడా రాకుండా ఉంటుంది. నేను పర్టికులర్గా లోచంకి ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. చూసారు కదా షేప్ ఎంత కరెక్ట్గా వచ్చిందో. మనకి ఇప్పుడు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టిలా తీసేసుకోవచ్చు. మనకు ఉక్సులు పట్టికి తాళ్ళు పట్టికి
ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్తాను కదా మీకు నేను. లైనింగ్ కంటే ఒరిజినల్ పార్ట్ ఎప్పుడు కూడా కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవాలి. రోలర్ ఎక్కడ పెట్టానో కనిపించలేదు. రోలర్తో మనం ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి 2 సైడ్స్ కూడా ఎగ్జాక్ట్గా నెక్ అనేది వస్తుంది. ఇది ఇలా మనం స్ట్రైటే వేస్తున్నాం, ఎందుకంటే మనం లైనింగ్ కూడా స్ట్రైటే తీసుకున్నాం. యాక్చువల్లీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇది క్రాస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సైడ్ పార్ట్ వచ్చి ఎప్పుడు కూడా క్రాస్ తీసుకోవాలి. లైనింగ్ అలాగే ఇది మనకి ఒరిజినల్ పార్ట్ కూడా క్రాస్ తీసుకోవాలి. మనం దీన్ని స్ట్రైట్ పెట్టాము, ఎందుకంటే కస్టమర్కి అలాగే ఉంది స్ట్రైట్గా, మనం అందుకని స్ట్రైట్ తీసుకున్నాం అనమాట. కటింగ్ కంప్లీట్ అయిపోయింది. మనకి స్టిచ్చింగ్ అయ్యే వరకు కూడా మనం ఏ పార్ట్ కూడా వేస్ట్ చేసుకోకూడదు. మనం ఉక్సులు పట్టి కట్ చేసాం కదా, ఇప్పుడు నడుం బెల్ట్ కోసం కట్ చేసుకుందాం. మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే ఇలా కటింగ్ చేసేసాము. సో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం. చూసారు కదా కటింగ్ని. మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.